యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అందరికీ శుభాభివందనములు. గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. సో దేవుని మహాకృపను బట్టి మనము బైబిల్ని ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా ఒక క్రమ పద్ధతిలో మనము అధ్యయనం చేయటం ప్రారంభించాం. మనం ఆదికాండం నుంచి ప్రారంభించాం. ఆదికాండంలో ఆదికాండాన్ని మనం 2 భాగాలుగా విభజించుకున్నాం. మొదటి భాగము బిగినింగ్ ఆఫ్ మ్యాన్స్ హిస్టరీ, మనిషి యొక్క ప్రారంభ చరిత్ర అనేటువంటి విషయం. అది మొదటి అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు మనం చూసుకున్నాం. మరి రెండవ భాగము ఎలక్టెడ్ ఫాదర్స్, దేవుడు ఎంచుకున్నటువంటి పితృస్వాముల యొక్క కాలము, 12వ అధ్యాయం నుంచి చివరి అధ్యాయం అనగా 50వ అధ్యాయం వరకు ఈ యొక్క ఎంచుకున్న పితృస్వాముల కాలం గురించి రాయబడి ఉన్నది. సో మనము మొదటి భాగాన్ని పూర్తి చేసుకుంటున్నాం. ఇప్పుడు రెండవ భాగము ఎంచుకున్నటువంటి పితృస్వాముల గురించి మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం. అందులో మొట్టమొదటి పితామహుడు పితృస్వామి అబ్రహాము, రెండవ పితామహుడు ఇస్సాకు, మూడవ పితృస్వామి యాకోబు, నాలుగవ పితృస్వామి యోసేపు. ఈ నలుగురి గురించినటువంటి వృత్తాంతము ఆదికాండము 12వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు కూడా మనం చూసుకుంటాం. అంటే విశ్వాసులకు తండ్రి, విశ్వాసమునకు మూల పురుషుడు అయినటువంటి అబ్రహాంతో ప్రారంభించబడి యోసేపు వరకు మరి రాయబడి ఉన్నది. ఈ యొక్క భాగంలో ఆదికాండంలో మనం రెండవ భాగంలో మనం చూసుకుంటాం. సో అబ్రహాము గురించి మనం లాస్ట్ క్లాస్లో మనం చూసుకున్నాము. దేవుడు అబ్రహామును ఊరు అనేటువంటి కల్దీల దేశంలో నుండి పిలిచాడని, ఆయన తండ్రి తెరాహు అని, మరియు అబ్రామ్ అనగా ఎగ్జాల్టెడ్ ఫాదర్ లేదా ఉన్నతమైనటువంటి వ్యక్తి అని, మరి అబ్రాహామును దేవుడు అబ్రహాముగా పేరు మార్చాడు. మరి పేరు మార్చబడినటువంటి అబ్రహాము యొక్క అర్థం ఏంటంటే అనేక జనములకు తండ్రి, ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్స్. సో దేవుడు అబ్రహామునకు వాగ్దానం ఇస్తాడు, నేను నీకు అనేక జనములకు తండ్రిగా చేస్తాను అని. సో దానికి అనుగుణంగా అబ్రహామును దేవుడు అబ్రహాముగా మార్చాడు. సో ఆయన యొక్క బర్త్ ప్లేస్ వచ్చేసి ఊర్ ఆఫ్ కల్దియన్స్, అది మెస్టోమియా ప్రాంతంలో ఉన్నటువంటిది. ఆయన ఒక అన్ని జనుల ఆరాధికుడుగాను, ఒక విగ్రహారాధికుడుగాను మనం బైబిల్ గ్రంథంలో చూసుకుంటాం. విగ్రహారాధికుడుగా మనం ఆయన చూసుకుంటాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనంలో మరి ఆయన యొక్క తండ్రి, మరి అబ్రహాము యొక్క పూర్వీకులు అబ్రహాము కూడా విగ్రహారాధికుడు అని మనం చూసుకున్నాం. సో అబ్రహాము యొక్క జీవితాన్ని మనము సిస్టమేటిక్ గా అర్థం చేసుకోవడానికి మరి వివిధ భాగాలుగా మనం విభజించుకున్నట్లయితే, మొదటి భాగము ఇస్సాకు పుట్టక మునుపు అబ్రహాము యొక్క జీవితము, ఆ తర్వాత ఇస్సాకు పుట్టిన తర్వాత అబ్రహాము యొక్క జీవితము, ఇస్సాకు పుట్టక మునుపు అబ్రహాము యొక్క జీవితము అనగా వాగ్దాన పుత్రుడు పుట్టక ముందు ఆయన యొక్క జీవితం గురించి 12వ అధ్యాయం నుంచి 20వ అధ్యాయం వరకు కూడా రాయబడి ఉన్నాయి. ఆ తర్వాత 21వ అధ్యాయంలో ఇస్సాకు పుడతాడు, వాగ్దాన పుత్రుడు. అప్పుడు 21వ అధ్యాయం నుంచి 25వ అధ్యాయం వరకు అబ్రహాము మృతి పొందే వరకు కూడా రెండవ భాగంలో రాయబడి ఉన్నాయి. ఇందులో మొదటి భాగంలో మనం చూసినట్లయితే దేవుడు అబ్రహాముని పిలవడము మరియు ఆయనకు వాగ్దానాలు ఇవ్వడం అనేటువంటిది మొట్టమొదటి భాగము. ఈ యొక్క అంశం గురించి మనం 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు చూసుకున్నాం. ఆ తర్వాత దేవుని పిలుపు మేరకు, దేవుని యొక్క పిలుపును అంగీకరించి విధేయుడై విశ్వాసముతో అబ్రహాము కానాను దేశంలోనికి ప్రవేశిస్తాడు. అది 12వ అధ్యాయం 4వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం చదువుకున్నాం. ఆ తర్వాత మరి కానాను వచ్చిన వెంటనే అక్కడ ఒక గొప్ప ఫెమైన్ అనగా ఒక కరువు వస్తుంది. ఒక గొప్ప కరువు రాగానే అబ్రహాం అక్కడి నుంచి ఐగుప్తుకి వెళ్తాడు. ఐగుప్తులో మరి కరువు అనేటువంటిది తక్కువ, అక్కడ సమృద్ధిగా పంటలు పండుతాయి. నైలు నది ఉండడాన్ని బట్టి
అక్కడ ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలందరూ కూడా కరువు వచ్చినప్పుడు ఐగుప్తుకు వెళ్ళడము పరిపాటి. ఆ విషయం గురించి ఈరోజు మనం ధ్యానించుకుందాం. ఆ విషయము 12వ అధ్యాయము 10వ వచనం నుంచి 20వ వచనం వరకు రాయబడి ఉన్నాయి. తరువాత మరియు అబ్రహాము ఐగుప్తు నుంచి తిరిగి మరలా కానానికి వస్తాడు. కానానికి వచ్చిన తర్వాత మరి తన యొక్క సహోదరుని కుమారుడైనటువంటి లోతు అబ్రహాం నుంచి విడిపోతాడు. అబ్రహాం నుంచి విడిపోయి సొదొమ గొమొర్రా అనేటువంటి ప్రాంతంలోకి వెళ్ళి వాసము చేస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క విషయాలు మనకు ఆదికాండము 13వ అధ్యాయంలో మనకు కనిపిస్తాయి. సో ఈ రెండు విషయాలను గురించి ఈరోజు మనం అధ్యయనం చేసుకుందాం. గమనించండి, అబ్రహాము ఐగుప్తునకు వెళ్ళడం, అక్కడ కొంతకాలం ఉండడం, అయితే మరలా తిరిగి ఐగుప్తు నుంచి బ్యాక్ వచ్చేస్తాడు. బ్యాక్ వచ్చేసి బేతేలు అనేటువంటి ప్రాంతంలో ఆయన యొక్క గుడారాన్ని వేస్తాడు, అక్కడ బలిపీఠాన్ని కడతాడు. తరువాత మరి లోతు అనేటువంటి ఆయన అబ్రహాం నుంచి వేరైపోతాడు. ఈ రెండు విషయాలు మనం 12వ అధ్యాయము మరియు 13వ అధ్యాయంలో మనం చూసుకుంటాం. ఆ విషయాల గురించి మనం ఈరోజు ధ్యానించుకుందాం. మనం ఆల్రెడీ అబ్రహాం యొక్క పిలుపుని గురించి, ఆశీర్వాదములను గురించి మనం చూసుకున్నాం. మరి దేవుడు తన యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళికలో అబ్రహాంని మరి ఎన్నుకొని ఆయన యొక్క సార్వభౌమాధికారంలో దేవుడు అబ్రహాంని పిలిచాడని మనం చూసుకున్నాం. రెండవది, దేవుడు 7 fold బ్లెస్సింగ్స్ ను అబ్రహామునకు మరి ఇస్తానని వాగ్దానం చేశాడు. ఈ విషయాన్ని మనం చూసుకున్నాం. నిన్ను గొప్ప జన్మగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామము గొప్ప చేస్తాను, నువ్వు ఆశీర్వాదముగా ఉందుము, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును అని దేవుడు మరి అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఎప్పుడు ఇవన్నీ జరుగుతాయి? నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి నీకు చూపించు దేశమునకు నువ్వు వెళ్ళినప్పుడు. కండిషనల్ బ్లెస్సింగ్స్. సో ఇవన్నీ చేసినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో అబ్రహాం అలాగనే కానానులో ప్రవేశించాడు. మరి లోతుని వెంట పెట్టుకొని ప్రవేశించాడు. మరి లోతుని దేవుడు తీసుకెళ్ళమని చెప్పలేదు. అయినా కూడా అబ్రహాము మరి తన యొక్క సహోదరుని కుమారుడు కనుక లోతుని తీసుకొని వెళ్తాడు. అది మొట్టమొదటి పొరపాటు. ఆ సమయంలో అబ్రహాం 75 సంవత్సరముల వయసు ఉంటుంది. ఆ తర్వాత అప్పుడు హారానులో అబ్రహాం ఉన్నాడు. హారాను నుండి బయలుదేరినప్పుడు 75 సంవత్సరముల వయసు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అబ్రహాము దేవుని యొక్క మాటకు లోబడి, అనగా విశ్వాసము ద్వారా విధేయుడై మరి ఆ యొక్క కనానులో ఉన్నటువంటి బేతేలు అనే పట్టణానికి వస్తాడు. బేతేలు మరియు ఆయి అనేటువంటి పట్టణముల మధ్య తన గుడారం వేస్తాడు. ఫస్ట్ షెకెంకి వస్తాడు, ఆ తర్వాత బేతేలు ఆయి అనేటువంటి పట్టణముల మధ్య తన గుడారం వేసుకొని బలిపీఠం కడతాడు. అక్కడ ఒక బలిపీఠమును కట్టి ఆయన దేవుని ఆరాధిస్తాడు. దేవునికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తిగా మనం చూసుకున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బలిపీఠం లేకుండా అబ్రహాం లేడు. ఎందుకనంటే అబ్రహాం తెలుసు, ఈ దేవుడే నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు, ఈ దేవుడే నాకు వాగ్దానం ఇచ్చాడు, ఈ దేవుడు లేకుండా నేను లేను అని అబ్రహాం తెలుసు. అందుకనే దేవుడు సమస్తమును అబ్రహాము సమస్తము దేవుని మీద పెట్టి దేవునికి బలిపీఠం కట్టి గొప్ప ఆరాధికుడుగా ఉన్నాడని మనం చూసుకున్నాం. అదేవిధంగా సమూయేలు కూడా మరి దేవుని యొక్క మందసమునకు దగ్గరగా ఉన్నవాడిగా మనం చూసుకున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినమున మరి అబ్రహాము మరి ఐగుప్తునకు వెళ్ళాడు అనే విషయం గురించి మనం చూసుకుందాం. అబ్రహాము ఐగుప్తునికి వెళ్ళాడు. కారణం ఏంటంటే కరువు వచ్చింది. గొప్ప కరువు వచ్చినప్పుడు అబ్రహాము మరి ఆ యొక్క కానాను దేశం విడిచిపెట్టి మరి ఆయన ఐగుప్తుకు వెళ్ళాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 12వ అధ్యాయము ఆదికాండము 12వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 12వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు ఆ దేశంలో చదవండి. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చును,
ఆ దేశములో కరువు భారంగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారయితో, ఇదిగో నువ్వు చక్కని దానివని ఎరుగుదు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ అక్కడ ఒక కరువు వచ్చినది. ఆ కరువు ఎలాంటి కరువు? భారమైనటువంటి కరువు, గ్రేట్ ఫెమైన్, గొప్ప కరువు వచ్చింది, సివియర్ ఫెమైన్. సో మామూలుగానే కరువు వస్తేనే ప్రజలు బెంబేలెత్తిపోతారు. అలాంటిది సివియర్ ఫెమైన్ వచ్చిందంటే మరి ఇంకా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు అక్కడ కనబడుతున్నాయో. అబ్రహాము ఒక ధనవంతుడైనటువంటి వ్యక్తి. ఆయన దగ్గర మరి చాలా ధాన్యము స్టోర్ ఉంటది. ఎందుకంటే దాదాపుగా మరి ఒక 500, 600 కంటే ఎక్కువ మంది సేవకులు అబ్రహాం దగ్గర ఉండేటువంటి వారు. వారు రాబోయే విపత్తులన్నిటిని ఎదుర్కొనడానికి వారి దగ్గర స్టోర్ చేసుకొని వారు మరి ధాన్యాన్ని దాచుకొని ఉంటారు. అయితే మరి అలాంటి ధాన్యము దాచుకున్నటువంటి అబ్రహాం కూడా మరి ఆ యొక్క కానానులో ఆ యొక్క సివియర్ ఫెమైన్, అంటే ఆ దేశంలో భారమైన కరువు వచ్చినప్పుడు నేను ఐగుప్తుకు వెళ్ళడం మంచిది అని అనుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు అబ్రహామును కానానులో ఉండడానికి పిలిచాడు. ఐగుప్తుకు వెళ్ళడానికి దేవుడు అబ్రహామును పిలవలేదు. అయితే కరువు భారంగా ఉన్నందున చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రోజు అదే చెప్పుకుంటూ ఉన్నారు, ఇక్కడ మనం నివసించలేం, మన పశువులకు మన జంతువులకు పచ్చిక కూడా దొరకదు, గడ్డి కూడా దొరకదు, ఆహారం దొరకదు, అవన్నీ కూడా నీళ్లు దొరకవు, మరి అవన్నీ చనిపోతావి అని వారందరూ అనుకోవడం అబ్రహాం విన్నాడు. అంటే దేవుని యొక్క వాగ్దానమును, దేవుని యొక్క మరి నిబంధనను, దేవుని యొక్క పిలుపును అబ్రహాము వింటూనే ఉన్నాడు. కానీ ఇక్కడ వచ్చినటువంటి భారమైన కరువు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు రోజు ఇక్కడ మనం ఉండలేము, మన యొక్క పశువులకు, మన యొక్క ఎడ్లకు, మన యొక్క గొర్రెలకు, మేకలకు, వంటిలకు ఆహారం కూడా దొరకదు అని వారు అనుకుంటున్నటువంటి విషయాలు అబ్రహాములో బలముగా నాటుకున్నాయి. అబ్రహాంకు కూడా అది ఆలోచన కలిగింది. అయ్యో, ఇక్కడ ఉంటే మనము మరి ఇబ్బంది పడతామేమో, మన పశువులు ఇబ్బంది పడతాయేమో, మరి మన యొక్క పనివారు ఇబ్బంది పడతారేమో, మనము కూడా ఐగుప్తునకు వెళదాం అని నిశ్చయించుకొని ఐగుప్తులో నివసించడానికి అబ్రహాము వెళ్తాడు. దేవుని యుద్ధ కనిపెట్టడు, దేవుణ్ణి అడగడు, ప్రభా ఈ ప్రాంతానికి నువ్వు నన్ను రమ్మని తీసుకొచ్చావు, నువ్వు వాగ్దానం కూడా ఇచ్చావు, కానానును నీకును నీ యొక్క కుమారులకు నీ కుమార్తెలకు స్వాస్థ్యంగా ఇస్తానన్నావు, అయితే మరి ఇప్పుడు కరువు వచ్చి నేనేం చేయను ప్రభా అని అడగలేదు. అడగకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల యొక్క ప్రభావాన్ని బట్టి అబ్రహాము సారాయి మాట్లాడుకొని వారు కూడా ఐగుప్తునికి వెళ్ళడానికి నిర్ణయం తీసుకున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దిస్ వాజ్ నాట్ ది గాడ్స్ విల్. ఇది దేవుని యొక్క చిత్తము కాదు, అది అబ్రహాము యొక్క సొంత ఇష్టము, సొంత చిత్తము. సో దిస్ వాజ్ ద సెకండ్ మిస్టేక్ వాట్ అబ్రహాం మేడ్. ద వెరీ ఫస్ట్ మిస్టేక్ వాజ్ హీ టుక్ లోత్ అలాంగ్ విత్ హిమ్. లోతును తను కూడా వెంట పెట్టుకుని వచ్చాడు. అది మొదటి పొరపాటు. రెండవ పొరపాటు, మరి ఐగుప్తునకు ఆయన వెళ్ళిపోయాడు. కనానులో ఉండమంటే భారమైన కరువును చూసి దేవుని యొద్ద కనిపెట్టకుండా వెళ్ళిపోయాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో అబ్రహాం లుక్డ్ ఎట్ ది పీపుల్ అండ్ ఫెమైన్ అండ్ వాస్ వరీడ్ అండ్ దెన్ హీ మూవ్ టు కానాన్. సో అది రెండవ పొరపాటు. సో మూడవ పొరపాటు ఏంటంటే, మరి అబ్రహాము కానానుకు వెళ్ళినప్పుడు చూశాడు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా దుష్టులు, అక్కడ ఉన్నటువంటి వారు చాలా లోకానుసారులు, శరీరానుసారులు అని ఎరిగి ఆయన ఏం చేశాడంటే, మరి తన భార్యతో చెప్తా ఉన్నాడు. 13వ వచనం, ఆదికాండం 12వ అధ్యాయము 13వ వచనం, 11వ వచనం, 12వ వచనం, 11, 12, 13. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారయితో, ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదును, ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నేను బ్రతకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరువని దయచేసి చెప్పుమన్నాను. సో ఇక్కడ ఏం చెప్పాడంటే, చూశాడు ఐగుప్తు రాజు ఫరో చాలా క్రూరుడు. మరి ఆ దినముల్లో పరిపాటి ఏంటంటే భార్యలు మరియు ఉపపత్నులు ఉంచుకుంటాం పరిపాటి. సో ఈయన చూసినప్పుడు సారాయి బహు సౌందర్యవతి అని వాక్యంలో రాయబడి ఉన్నది. మిక్కిలి సౌందర్యవతి అని 14వ వచనంలో కూడా
రాయబడి ఉన్నది. చక్కనిది, మిక్కిలి సౌందర్యవతి కనుక మరి తన భార్యను మరి రాజు తీసుకొని తన భార్యగా చేసుకుంటాడేమో, మరి నన్ను చంపేస్తాడేమో అనేటువంటి ఒక భయము అబ్రహాములో కలిగి సారాతో అంటాడు, సారా ఆ, నువ్వు నా సహోదరి అని చెప్పు, నేను నీకు భర్తను, నీకు వివాహమైంది అని చెప్పొద్దు అని సారా చెప్తాడు. ఎందుకనంటే నీ వలన నేను బ్రతుకు నిమిత్తము, నీ నీ వలన నాకు మేలు కలుగునట్లును, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరువని దయచేసి చెప్పుమనెను. ఇక్కడ కూడా అబ్రహాము మరి ఫరో రాజుకు భయపడి ఆ యొక్క ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలకు భయపడి ఆయన మరి ఒక చిన్న అబద్ధం ఆడమని చెప్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దిస్ ఈస్ ద థర్డ్ మిస్టేక్ వాట్ అబ్రహాం మేడ్. సో అలాగనే సారా చెప్తుంది. చెప్పిన తర్వాత అప్పుడు ఆ రాజు ఏం చేస్తాడంటే ఫరో రాజు దగ్గర, ఆయన దగ్గర ఉండేటువంటి అధికారులు అందరూ కూడా సారాని గురించి మంచిగా చెప్తారు, సారాన్ని మెచ్చుకుంటారు. సారాన్ని మెచ్చుకోవటం అంటే అలా చాలా సౌందర్యవతి, అలాంటి సౌందర్యవతి మన రాజ్యంలోనే లేదు, లేకుంటే ఉన్న వారిలో అత్యంత సౌందర్యవతి అయినటువంటి స్త్రీ అని వారు పొగిడినప్పుడు రాజుకు ఆవిడ మీద మనసు కలుగుతుంది. మనసు కలిగినప్పుడు ఆవిడని రాజభవనంకి తీసుకురామని చెప్తాడు. తీసుకొచ్చినప్పుడు మరి ఆవిడని అడుగుతాడు. అడిగితే ఆవిడ కూడా అలానే చెప్తుంది, అబ్రహాం నా సహోదరుడు అని చెప్తాడు. అప్పుడు ఆమెను భార్యగా చేసుకున్నాలని ఫరో అనుకుంటాడు. ఆ దినములలో పరిపాటి ఏంటంటే కొత్తగా వచ్చినటువంటి వారిని రాజుకు భార్యగా లేకుంటే ఉపపత్నిగా చేయాలి అని అంటే వారికి సిద్ధపడేటువంటి సమయం ఇస్తారు. సిద్ధపడేటువంటి సమయం ఎస్తేరు గ్రంథంలో మనం చూసుకుంటాం. ఎస్తేరు కూడా రాజు దగ్గరికి వెళ్లే ముందు కొన్ని నెలలు ఆవిడని సిద్ధపరుస్తారు. ఆ విధంగా సిద్ధపడి ఆ తర్వాత వారికి మంచి భోజనం పెట్టి కాస్మెటిక్స్ ఇచ్చి వారిని సుందరంగా ఇంకా తయారు చేసి మా రాజు దగ్గరికి తీసుకెళ్తారు. అలాగున వారు తీసుకెళ్తూ ఉన్నారు. అలాగ తీసుకెళ్తూ ఆ సమయం జరుగుతున్నప్పుడు ఆ సిద్ధపాటు కొరకు మరి సారాయి ఫరో యొక్క రాజభవనంకి వెళ్ళింది. అప్పుడు దేవుడు ఫరోతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, అబ్రహాము ఒక చిన్న అబద్ధం ఆడాడు. హాఫ్ లై అని దేవుని దాసులు చెప్తా ఉన్నారు. అంటే అబద్ధము అనేటువంటిది దేవుని దృష్టికి యోగ్యమైనటువంటిది కాదు. అయితే తన ప్రాణమును కాపాడుకోవటానికై ఆయన అలాగ చేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో మనము దేవుని బిడ్డలముగా మనం ఎప్పుడు కూడా అబద్ధములను ఆడేటువంటి వారముగా ఉండకూడదు. ఫస్ట్ థింగ్, సో అబద్ధంలో కూడా సగం అబద్ధం అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటిది. కాబట్టి మనం సాధ్యమైనంత మటుకు మనము దేవుని యొక్క సన్నిధిలో నిజమే మాట్లాడేటువంటి వారముగా ఉండాలి. సో అయితే ఈ యొక్క ఐగుప్తునకు వచ్చిన తరువాత దేవుడు అబ్రహాముతో మాట్లాడటము, అబ్రహాముకు దర్శనం ఇవ్వటము ఎక్కడ కూడా జరగలేదు. కారణం ఏంటంటే అది దేవుని యొక్క చిత్తము కాదు. దేవుడు తన మహాకృపను బట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఫరో రాజుతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, అబ్రహాంతో మాట్లాడలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో ఫరో రాజు రాజభవనానికి తీసుకొచ్చాడు. ఆవిడని మరి తన భార్యగా చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే దేవుడు ఫరోతో మరి మాట్లాడుతూ ఉన్నాడు. ఫరో ఇంటి వారిని అందరినీ కూడా అబ్రహామును సారాయిని బట్టి ఆయన మహావేదనల చేత బాధించెను. 17వ వచనం, ఆదికాండము 12వ అధ్యాయము 17వ వచనం. ఆదికాండము 12వ అధ్యాయము 17వ వచనం. అయితే యెహోవా అబ్రహాము భార్య అయిన సారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. దీనికంటే ముందు మనం చూసుకున్నట్లయితే మరి ఫరో కొన్ని బహుమానాలను కూడా అబ్రహాముకి ఇచ్చాడు. సారాయిని బట్టి అబ్రహాముకి ఇచ్చాడు. అతడు ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేసెను. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తులు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇవ్వబడెను. వారికి అబ్రహాముకు మరి ఫరో రాజు బహుమానాలు ఇచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ దినములో ఇది పరిపాటి.
సో కాబట్టి మనం గమనించినట్లయితే ఇక్కడ అబ్రహాము మరి దేవుని యొక్క చిత్తాన్ని కోల్పోయినట్లుగా, భయపడినటువంటి వాడిగా, కరువును చూసి భయపడినటువంటి వాడు మనం చూస్తున్నాము. మరి అక్కడికి వెళ్ళి ఆ యొక్క ఐగుప్తులో నివసిస్తా ఉన్నాడు. దేవుడు అబ్రహాంను ఎన్నుకున్నాడు కనుక సంకల్పమును అబ్రహాం ద్వారా మరి నెరవేర్చాలనుకున్నాడు కనుక అబ్రహాం ద్వారా ఒక గొప్ప జాతిని మరి ఆయన తయారు చేయాలనుకున్నాడు. తనకంటూ ఒక ప్రత్యేక జనాన్ని తయారు చేయాలనుకున్నాడు కనుక దేవుడే మరి ఫరోతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడే అక్కడ మరి కలుగు చేసుకొని మరి సారాయిను అబ్రహామును కాపాడుతూ ఉన్నాడు. ఏం చేశాడు దేవుడు? ఐగుప్తు ఇంటి వారిని అనగా ఫరో ఇంటి వారిని ఆయన మహావేదనల చేత బాధించెను. మహావేదనల చేత బాధించినప్పుడు అప్పుడు ఆ ఫరో భయపడిపోయాడు. భయపడిపోయి ఏం జరిగింది అనేది ఫరోకు అర్థం అవ్వలేదు. మరి అప్పుడు దేవుడు ఫరోని మందలిస్తాడు. దేవుడు ఫరోని మందలిస్తాడు, మాట్లాడతాడు. నువ్వు చేస్తున్న పని ఏంటి? ఆవిడ నా దాసుడైనటువంటి అబ్రహాము యొక్క భార్య అని దేవుడు స్పష్టంగా ఫరోతో మాట్లాడతాడు. ఆయన ఎవరు అనుకుంటున్నావు? ఆయన ప్రవక్త అని దేవుడు గద్దిస్తాడు. గద్దించినప్పుడు ఫరో భయపడిపోతాడు. దేవుడు స్వయంగా మాట్లాడి గద్దిస్తాడు. మరియు ఆ యొక్క ఫరో ఇంటి వారిని అందరినీ మహావేదనల చేత బాధిస్తాడు. సో వాళ్ళు ఒక్కసారికి భయక్రాంతులైపోయి ఏం చేస్తారంటే ఎందుకు ఇలా జరిగింది అని వారు అనుకుని అబ్రహాంని పిలుస్తారు. అబ్రహాంని పిలిచినప్పుడు అబ్రహాము అడుగుతారు, అబ్రహామా నువ్వెందుకు ఇలాగ చేసావు? అబ్రహాం, వై డిడ్ యూ డూ దిస్? వై యూ హ్యావ్ డన్ సో అంటు మీ? నువ్వు సారాయి నీ భార్య నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు? నీవు నాకు చేసిన పని ఏమిటి అని ఆయన మరి బాధతోటి మరి ఆయన అడుగుతాడు. అప్పుడు అబ్రహాము విషయం చెప్తాడు. ఆవిడ నా భార్య మిక్కిలి సౌందర్యవతి కనుక ఆమెను బట్టి మీరు నన్ను చంపేస్తారేమోనని నేను అలాగ చెప్పి ఉన్నాను. ఆవిడ నా భార్యే అని చెప్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడు ఫరో ఏం చేస్తాడంటే 20వ వచనం 19, 20వ వచనాల్లో మనం చూసినట్లయితే దేవుడు స్పష్టంగా ఫరోకి ఆజ్ఞాపిస్తాడు. చదవండి 19, 20 వచనాలు. ఈమె నా సహోదరి అని ఎలా చెప్పితివి? నేను ఆమెను నా భార్యగా చేసుకుందేమో. అయితేనేమి, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకొని పొమ్మని చెప్పాను. మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతనిని అతని భార్యను అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి. సో ఆ దేవుడు ఆయన్ని బాధించినందువలన ఫరో అబ్రహాముని అక్కడి నుంచి పంపించి వేస్తాడు. ఇదిగో నీ భార్య తీసుకొని వెళ్ళు, ఇక్కడ ఉండొద్దు అని తన యొక్క మరి అధికారులు కూడా ఆజ్ఞయిస్తాడు తన దగ్గర పనిచేసే వారికి. అప్పుడు వారందరూ కూడా మరి అబ్రహాముని అక్కడి నుంచి పంపించి వేస్తారు. సో చూడండి, దేవుడు తన యొక్క ప్రణాళిక నెరవేర్చుకోవడానికై ఐగుప్తులో ఫరోతో మాట్లాడాడు, కానీ మరి అబ్రహాంతో మాట్లాడలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడు అబ్రహాము తిరిగి మరలా ఎక్కడి నుంచి అయితే వెళ్ళాడో ఆ యొక్క బేతేలు అనేటువంటి ప్రాంతానికి వచ్చాడు. బేతేలు మరియు ఆయుకి మధ్యలో ఆయన మరలా గుడారం వేసి మరలా ఆయన అక్కడ బలిపీఠాన్ని కట్టి అక్కడ దేవుని మరలా ఆరాధించాడని, దేవునికి ప్రార్థన చేశాడని మనం చూసుకుంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుడు తప్పిపోయినటువంటి అబ్రహామును మరలా తన చిత్తంలోనికి నడిపించుకుంటూ వచ్చాడు. అది దేవుడు జోక్యం చేసుకొని అబ్రహామును సారాయిని రక్షించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఎవరైతే దేవుని చిత్తంలో ఉంటారో వారిని దేవుడు విడువడు. పొరపాట్లు జరుగుతాయి. చిన్న చిన్న పొరపాట్లు జరిగినప్పుడు దేవుడు మన మనుషులం కనుక, శరీరంలో ఉన్నాం కనుక మరి మన యొక్క దోషంలో నా అపరాధం జ్ఞాపకం చేసుకున్నాడు. మరి ఆ యొక్క మన తిరిగి దేవుని చిత్తంలోని తప్పకుండా ఆయన తీసుకొస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దిస్ ఈస్ ద గాడ్స్ సవరిన్ అథారిటీ ఆర్ గాడ్స్ సవరిన్ పవర్, సవరినిటీ. సో సార్వభౌమాధికారాన్ని బట్టి దేవుడు ఈ కార్యాన్ని చేస్తాడు. సో తరువాత 13వ అధ్యాయంలోనికి మనం కనుక వచ్చినట్లయితే మరి
అబ్రహాము మరియు లోతు వారిద్దరు కూడా విడిపోతారు. లోతు అబ్రహాం నుంచి వేరైపోతాడు. కారణం ఏంటంటే ఆరో వచనం 13వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే స్పష్టంగా మనకు అక్కడ అర్థమవుతుంది. వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశం చాలకపోయిను, ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారంగా ఉండెను. సో ఇక్కడ గమనించినట్లయితే వారిరువురు అబ్రహాము యొక్క దాసులకు మరియు పనివారికి మరియు లోతు యొక్క పనివారికి మధ్య కలహము పుట్టెను. వారి యొక్క పశువుల కాపర్లకు వీరి యొక్క పశువుల కాపర్లకు కలహం పుట్టిన. 7వ వచనం చదవండి అక్క. ఆదికాండం 13వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఇది తీయటం. అప్పుడు అబ్రాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీయులు ఆ దేశంలో కాపురం ఉండిరి. కాబట్టి అబ్రాము, మనము బంధువులము కనుక నాకు నీకును నా పశువుల కాపర్లకు నీ పశువుల కాపర్లకును కలహము ఉండకూడదు. చాలక్క. సో ఇక్కడ మనం గమనించినట్లయితే మరి అక్కడ అబ్రహాము పశువుల కాపర్లకు లోతు పశువుల కాపర్లకు కలహము పుట్టెను. కారణం ఏంటంటే వారు ఉన్నటువంటి ప్రాంతంలో వారిరువురు కలిసి ఉండడానికి ఆ ప్రదేశం చాలలేదు. అంతగా వారి యొక్క ఆస్తి విస్తరించెను కనుక మరి అబ్రహాము పశువుల కాపర్లకు లోతు పశువుల కాపర్లకు కలహం పుట్టెను. ఆ ప్రాంతంలో కనానీయులు పెరిజ్జీయులు కూడా వాసం చేస్తూ ఉన్నారు, కాపురం ఉంటూ ఉన్నారు. ఈ కనానీయులు పెరిజ్జీయులు అన్ని జనులు మరి ఒకప్పుడు వారు అబ్రహాం గురించి మంచిగా చెప్పుకున్నారు. అబ్రహాము మంచి ఆరాధికుడని, దేవుని అందు విశ్వాసం ఉంచిన వాడని, దేవునికి విధేయుడని నేర్చుకున్నారు. మరి అక్కడ ఒక సమాధానకరమైనటువంటి వాతావరణం ఉందని వారు చూశారు. అది ఎప్పుడైతే కలహం వచ్చిందో మరి అప్పుడు వారు అబ్రహామును లోతును చూసి వారు అపహసించటం నవ్వటం ప్రారంభించారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని నామానికి గొప్ప సాక్షిగా ఉన్నటువంటి అబ్రహాము మరి అక్కడ కలహం వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి కనానీయులు పెరిజ్జీయులు వారు నవ్వడము హేళన చేయటము ప్రారంభించారు. అప్పుడు అబ్రహాంకు బాధ కలిగినది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి అబ్రహాం ఏం చేశాడు? అబ్రహాం వాజ్ ద పీస్ మేకర్. అబ్రహాం వాజ్ ద ట్రూ పీస్ మేకర్. అబ్రహాము సమాధానము కర్తగా ఉన్నాడు, అక్కడ శాంతికి కర్తగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 8వ వచనాన్ని మనం చదివినట్లయితే అబ్రహాము, మనం బంధువులం కనుక నాకును నీకును నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును కలహము ఉండకూడదు. దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ అట్రిబ్యూట్ దట్ వి సీ ఇన్ అబ్రహాం. కలహం వచ్చింది, వెంటనే he took the first step to bring the peace between Abraham and Lot. సో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అబ్రహాము యేసుక్రీస్తునకు టైపాలజీగా ఉన్నాడు, సాదృశ్యంగా ఉన్నాడు. వెంటనే అన్నాడు, మనం బంధువులము, మన మధ్య మరి కలహం ఉండకూడదు సుమా అన్నాడు. ఇంగ్లీష్ లో కూడా అద్భుతంగా రాయబడి ఉన్నది. అబ్రహాం said unto Lot, let there be no strife, I pray thee. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన గొప్పవాడైనప్పటికీ, ధనవంతుడైనప్పటికీ, ఆయన మరి వాగ్దానమును పొందుకున్నవాడైనప్పటికీ, ఆయన నిబంధనలను కలిగి ఉన్నవాడైనప్పటికీ కూడా తను తాను తగ్గించుకుంటూ అంటున్నాడు, ఐ ప్రే ది, నేను నిన్ను వేడుకుంటున్నాను, మన మధ్య కలహం ఉండకూడదు, మనం బంధువులమి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దిస్ షుడ్ బి ది యాటిట్యూడ్ ఆఫ్ ఎ బిలీవర్. దిస్ షుడ్ బి యాటిట్యూడ్ ఆఫ్ ఎ గాడ్లీ చైల్డ్. సో వన్ షుడ్ హ్యావ్ పీస్ in his life. One should have peace in his family. One should have peace in his church life, in his office life. Wherever he is, he should be a peacemaker. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము Matthew chapter 5 verse 5. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. రైట్, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. ఆ తర్వాత మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం.
5వ అధ్యాయం 9వ వచనం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో సమాధానపరచువారు ధన్యులు. అబ్రహాము మొట్టమొదటి స్టెప్ తీసుకుంటున్నాడు సమాధానాన్ని అక్కడ తీసుకురావడానికి. అంటున్నాడు మన బంధువులు అలాగ ఉండకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మనం కలహాలకు కారణంగా ఉండకూడదు. కలహములను మాపేటువంటి వారంగా ఉండాలి, సమస్య వేసేటువంటి వారంగా ఉండాలి. మనం యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి బంధువులు, ఆత్మీయ బంధువులము కనుక మనము కూడా మన జీవితంలో ఎవరితో కలహాలు పెట్టుకోకూడదు. కలహమును పరిష్కరించుకోవాలి, వెంటనే పరిష్కరించుకోవాలి. సో అబ్రహాం వాజ్ ఎ గ్రేట్ లీడర్ and he took the first step to bring the peace between Abraham and Lot. So therefore we should learn from Abraham that we should be the peacemakers. ఆ తర్వాత మనము చూసినట్లయితే అబ్రహాము సాత్వికుడుగా కూడా మనకు కనబడతాడు. సో తర్వాత ఏమంటాడు 9వ వచనంలో అబ్రహాం ఏమంటాడంటే, ఇదిగో నీ ఎదుట భూమి అంతా ఉన్నది. సో కాబట్టి ఈ దేశం అంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నువ్వు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకు వెళ్ళదును, నువ్వు కుడి తట్టుకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకును వెళ్ళదునని లోతుతో చెప్పగా. సో చాయిస్ వాస్ గివెన్ టు లోత్. సో చాయిస్ ఎవరు తీసుకోవాలి? వాస్తవంగా అయితే అబ్రహాం తీసుకున్నాలి. అబ్రహాం షుడ్ మేక్ ఎ డెసిషన్. అబ్రహాం షుడ్ హ్యావ్ టేకెన్ ది ఫస్ట్ చాయిస్, బట్ అబ్రహాం గేవ్ ఇట్ టు ది లోట్. సో ఇక్కడ మనము అబ్రహాం ఒక సాత్వికుడు గాను, ఒక దీనుడు గాను, లోతు యొక్క మేలు కోరేటువంటి వాడుగా మనం చూస్తాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, అందుకనే మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసుకుంటాం, బ్లెస్డ్ ఆర్ ది మీక్ ఇన్ స్పిరిట్ బ్లెస్డ్ ఆర్ ది మీక్ ఫర్ దే షాల్ ఇన్హెరిట్ ది ఎర్త్. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. ఇక్కడ అబ్రహాంని ఒక సాత్వికుడుగా మనం చూస్తాం. సో హీ గేవ్ ఫస్ట్ చాయిస్ టు లోత్. దెన్ లోత్ ఆ అవకాశాన్ని కలిగి ఉన్నాడు. సో లోతు ఏం చేయాలి? లోతు, అయ్యా నువ్వు ప్రార్థన చేసి నాకు చెప్పు, నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు, నేను నీతో పాటు వచ్చాను, వాగ్దానములు నీవి, మరి ఆ యొక్క నిబంధనలను నీవి, దేవుడు నీతో నిబంధన చేసుకున్నాడు, నాతో కాదు, నువ్వు ఎలాగంటే అలాగ, దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను అని మరి లోతు చెప్పాలి. అయితే లోతు అలా చెప్పకుండా తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోర్దాను ప్రాంతాన్ని చూశాడు. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతాన్ని అంతటిని చూశాడు. ఆ యోర్దాను ప్రాంతం ఆ దినాల్లో ఎలాగుందంటే, మరి దేవుడు సొదొమ గొమొర పట్టణంలో నాశనం చేయ మునుపు ఆ యొక్క ప్రాంతం అంతా కూడా యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశం వలెను, నీళ్లు పారు దేశమై ఉండెను. యోర్దాను నదీ ప్రాంతం అంతా కూడా చక్కగా మంచి నదీ ప్రవాహ ప్రాంతము, సారవంతమైన ప్రాంతముగాను, మరి 365 రోజులు అక్కడ వాటర్ ఉండేటువంటి ప్రాంతము. మరి పచ్చిక కొదువు ఉండదు, తర్వాత నీరుకు కొదువు ఉండదు. ఈ రెండు ఉన్నప్పుడు ఆయన యొక్క పశువులు అవన్నీ కూడా చక్కగా మరి ఫలిస్తాయి, వర్ధిల్లుతాయి, తను గొప్పవాడిని అయిపోతాను అని అనుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి, సొదొమ గొమొర పట్టణంలో ఉన్నటువంటి ఆ యొక్క యోర్దాను నదీ ప్రాంతము అది కానాను దేశము కాదు. అది దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసినటువంటి దేశము కానే కాదు. అయితే అబ్రహాము అక్కడ ఆ కన్నులెత్తి చూసినప్పుడు ఆయన దృష్టి అంతా అటువైపు వెళ్ళిపోయింది. అబ్రహామును మర్చిపోయాడు. అబ్రహాముతో ఉన్నందుకు దేవుడు ఆశీర్వదించింది ఆయన మర్చిపోయాడు. సో తన సొంత నిర్ణయాన్ని అక్కడ లోతు తీసుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తీసుకొని యోర్దాను నదీ ప్రాంతమైనటువంటి సొదొమ గొమొరాల వైపు వెళ్ళి అక్కడ మరి తన గుడారాన్ని వేసుకున్నాడు. తన గుడారాన్ని ఎక్కడ వేసాడు తెలుసా? సొదొమ పట్టణంలో తన గుడారాన్ని వేశాడు. ఆ పట్టణం దగ్గర వేశాడు. ఆ తరువాత సొదొమ లోపలికి వెళ్ళి అన్ని జనులతోటి ఆయన మరి అక్కడ గుడారం వేసుకొని వారి మధ్య నివసిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, what we see here in Lot's life is that he was deceived by the lust of eyes. ఆయన నేత్రాశ ద్వారా మోసపరచబడినటువంటి వాడిగా మనం చూస్తాం. దేవుని చిత్తాన్ని ఆయన కనుగొనలేదు,
అబ్రహాంను అడగలేదు, ప్రార్థన చేయమని అడగలేదు. నేను నీ దగ్గరే ఉంటాను, నీ పక్కనే ఉంటాను. మరి ఇంకా మనం ఎక్స్పాండ్ చేసుకుందాం. మరి నీవు లేకుండా నేను లేను, నీతో పాటే ఉంటాను అని అనవలసింది వదిలిపెట్టి ఆయన సొంత నిర్ణయాన్ని తీసుకొని యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశం వలెను, నీళ్లు పారు దేశముగా ఉన్నటువంటి ఆ యొక్క యోర్దాను ప్రాంతం అంతటిని కూడా ఆయన సెలెక్ట్ చేసుకొని అక్కడికి వెళ్ళి తన యొక్క గుడారాన్ని అక్కడ వేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాగ్దాన దేశాన్ని విడిచిపెట్టి వాగ్దాన పుత్రుడైనటువంటి వాగ్దానమునకు పిలువబడినటువంటి అబ్రహామును విడిచిపెట్టి దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోయి ఆయన సొదొమ గుమ్మరాల్లోకి వెళ్ళి నివాసం చేస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఆ సొదొమ గుమ్మరాల్లో ఉన్నటువంటి వారు ఎలాంటి వారు? 13వ వచనాలు మనం చూసుకుంటాం. సొదొమ మనుషులు దుష్టులను, యెహోవా దృష్టికి బహు పాపులనై ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిని విడిచి దుష్టుల యొద్దకు వెళ్ళిపోయాడు, పాపుల యొద్దకు వెళ్ళిపోయాడు. వారి హృదయమంతా పాపమే, దుష్టత్వమే, వ్యభిచారము, జారత్వముతో మరి పురుష సంయోగములతో నిండి ఉన్నటువంటి వారు. అయితే వారు ఉన్నటువంటి ప్రాంతం ఎట్లా ఉంది? యెహోవా తోట వలెను, ఐగుప్తు మరి దేశం వలెను సారవంతమైనదిగా కనబడతా ఉంది. మనము గమనించినట్లయితే బయటికి చక్కగా కనబడతా ఉన్నది. అయితే వారు హృదయాలన్నీ కూడా పాడైపోయినాయి, భ్రష్టులు, దుష్టులు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని దృష్టికి బహు పాపులు, అంతకంటే పాపులు ఆ సమయంలో ఆ భూమి మీద ఎవరు లేరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ అలాంటి ప్రాంతానికి వెళ్ళిపోయారు. కాబట్టి మనం దీని నుంచి నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే ఈ లోకంలో మనకు చక్కగా అద్భుతంగా బయట కనబడవచ్చు. మరి హరాబరా అంటారు కదా, పచ్చగా మనకు కనబడవచ్చు, ఆహ్లాదకరంగా కనబడవచ్చు. ఈ ప్రాంతము మనకు మంచిగా ఉంటుంది మనం అనుకోవచ్చు. అయితే మరి లోపలికి వెళ్ళి కానీ చూసినట్లయితే వారి హృదయంలో అంతా కూడా పాపము, వారు బహు దుష్టులను మరియు దేవుని దృష్టికి బహు పాపులైనటువంటి వారుగా ఉంటారు. సో దేర్ఫోర్ మన కంటికి మంచిగా కనబడవచ్చు, కానీ మరి అది దేవుని చిత్తమా లేదా అనేటువంటి మనం తెలుసుకున్నాలి. కంటికి మంచిగా కనబడిందని చెప్పేసి లోతు ఏం చేశాడు? సమస్తమును విడిచిపెట్టి దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోయాడు. వాగ్దానాన్ని కూడా మర్చిపోయాడు. అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయాడు. కనాను నీకు వాగ్దాన దేశం ఇస్తానని దేవుడు చెప్తే ఈయన తన సొంత నిర్ణయాన్ని తీసుకొని తన నేత్రాశ చేత మరి సొదొమ గొమొరాలు కానాను కానటువంటి ప్రాంతానికి వెళ్ళి వాసం చేస్తాడు. అబ్రహాం తన యొక్క గుడారాన్ని ఎక్కడ వేశాడు? సొదొమ దగ్గర వేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత బాధాకరం. 12వ వచనం, అబ్రహాము కానానులో నివసించెను, లోతు ఆ మైదానం అందున్న పట్టణంలో ప్రదేశంలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారం వేసుకునేను. ఇద్దరు వ్యక్తులు చూడండి. ఒక ఆయనేమో కానాన్లో ఉన్నాడు, వాగ్దాన దేశంలో ఉన్నాడు. ఇంకొక ఆయనేమో సొదొమ గొమొరాలో వెళ్ళి తన గుడారాన్ని వేసుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యిర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 14వ వచనంలో కూడా సొదొమ ప్రజల యొక్క స్వభావాన్ని గురించి అక్కడ రాయబడి ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాళ్ళు వ్యభిచారం చేసే వాళ్ళని, అబద్ధంలో నడుచుకునేటువంటి వారని, మరి చెడు చేసేటువంటి వారిని బలపరిచేవారని, వారు ఎన్నడూ కూడా వారి యొక్క దుష్టత్వం నుంచి తిరుగునటువంటి వారుగా ఉన్నారని మనము అక్కడ కూడా చూసుకుంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి. మరి లోతు వలె మన జీవితాల్లో మనం ఉండకూడదు. లోతు జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే మరి ఈ లోకమును మనం చూసి మోసపోకూడదు, నేత్రాశ వలన మోసపోకూడదు, శరీరాశ వలన మోసపోకూడదు. దేవుని సన్నిధిని మనం ఉండాలి, బలిపీఠం దగ్గరే మనం ఉండాలి, దేవుని యొక్క మందసం దగ్గరే ఉండాలి, దేవుని సహవాసంలో ఉండాలి. అబ్రహాము ఆ తర్వాత లోతు సొదొమ గొమొరాలకు వెళ్ళిపోతాడు. అబ్రహాము అక్కడి నుంచి హెబ్రోన్ అనేటువంటి ప్రాంతానికి వస్తాడు. చూడండి, ఈ యొక్క 18వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే 18వ వచనము, అబ్రహాము అక్కడి నుంచి హెబ్రోన్కి వస్తాడు. హెబ్రోన్ అనగా దేవునితో సహవాసము. అక్కడికి వచ్చి బలిపీఠాన్ని కట్టి మళ్ళా దేవుడిని ఆయన ఆరాధిస్తాడు. కానాన్లోనే ఉన్నాడు, వాగ్దాన దేశంలోనే ఉన్నాడు. ఎప్పుడైతే లోతు అబ్రహాం నుంచి విడిపోయాడో అప్పుడు దేవుడు అబ్రహాంని ఇంకా బహుగా ఆశీర్వదించడం ప్రారంభించాడు. అబ్రహామా, నువ్వు ఎక్కడికి వెళ్తావు చెప్పు? కుడికి వెళ్తావా, ఎడమకి వెళ్తావా? మరి నువ్వు తూర్పుకి వెళ్తావా, పడమరకి వెళ్తావా, మరి ఉత్తర దక్షిణాలకు వెళ్తావా? వెళ్ళు, ఎక్కడికి నువ్వు వెళ్తే అక్కడ నిన్ను ఆశీర్వదిస్తాను. దీన్ని నీకు నీ సంతానమునకు
వారి స్వాస్థ్యముగా ఇస్తాను అని దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. అబ్రహాము దేవుడి యొక్క గురిని తప్పలేదు. అబ్రహాము వాగ్దాన దేశంలోనే ఉన్నాడు. ఒకసారి తప్పిపోయి ఐగుప్తుకు వెళ్ళాడు. అయితే దేవుడు మరలా ఆయన తీసుకొచ్చాడు. అబ్రహాము గ్రహించాడు, అక్కడే ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ మ్యాప్ మనం చూసినట్లయితే ఊరు అనేటువంటి ప్రాంతం నుండి తన తండ్రి అయినటువంటి తెరాహుతో బయలుదేరి హారానికి వచ్చాడు. ఇక్కడ దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు 75 సంవత్సరాల వయసులో. అక్కడ నుంచి ఆయన మరి షెకెము అనే ప్రాంతానికి వచ్చాడు. షెకెము నుండి ఆ ఆ ఆయన బేతేల్ మరియు ఆయి పట్టణములకు మధ్య ఆయన అక్కడ గుడారం వేసి ఆయన బలిపీఠాన్ని కట్టి దేవుని ఆరాధించాడు. అక్కడ కరువు రావడంతోనే ఆయన ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళి మరి అక్కడ కొంతకాలం ఉండి దేవుడు మరి ఆ యొక్క ఫరోతో మాట్లాడడాన్ని బట్టి, తన కుటుంబాన్ని బాధించడాన్ని బట్టి అబ్రహాం మరలా తిరిగి హెబ్రోన్కు తిరిగి మరలా బేతేలుకు వస్తాడు. బేతేలు నుంచి మరలా చివరికి హెబ్రోన్కి వచ్చి అక్కడ వాసం చేస్తాడు, బలిపీఠాన్ని కడతాడు, దేవునితో సహవాసం చేస్తాడు. సో ఇది అబ్రహాము యాత్ర. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అబ్రహాము దేవుని కురి తప్పినా కూడా దేవుడు మరలా సరి చేశాడు. అబ్రహాము దేవునికి లోబడ్డాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవునికి లోబడతారో వారు దేవుని ఆశీర్వాదాలను పొందుకుంటారు. దేవుడు వారి ఎడల మరి గొప్ప కార్యాలను చేస్తారు. వారిని విడువడు ఎడబాయడు, తన చిత్తంలోనికి మరలా నడిపిస్తారు. కాబట్టి మనము కూడా అబ్రహాము వలె దేవుని చిత్తంను పెరిగేటువంటి వారం ఉండాలి. దేవుని యొక్క చిత్తం మిస్ అయ్యేటువంటి వారం ఉండకూడదు. దేవుడు మాట్లాడినప్పుడు సరి చేసుకునేటువంటి వారం ఉండాలి. సబుద్ధిని ఆధారం చేసుకుని నడుచుకునేటువంటి వారంగా ఉండకూడదు. సో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠములు ఏంటంటే, దేవుని యొక్క ఆజ్ఞను మనం సంపూర్ణంగా లోబడినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం పొందుకుంటాం. డు నాట్ డిపెండ్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్. మరి పరిస్థితులు కఠినంగా ఉన్నప్పుడు, ప్రతికూలంగా ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడకుండా మన సొంత జ్ఞానం మీద ఆధారపడకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు విడుని ఎడబాయని దేవుడు. ఆ తర్వాత మరి దేవుని యొక్క బిడ్డలుగా మరి మన మధ్య కలహం వచ్చినప్పుడు మనము సమాధానపరిచేటువంటి వారం ఉండాలి. సమాధానానికి కర్తలుగా మనం ఉండాలి. అబ్రహాం వలె ఫస్ట్ స్టెప్ తీసుకొని సమాధానాన్ని పరిచేటువంటి వారం ఉండాలి. ఆ తర్వాత మనము సాత్వికులంగాను దీనులముగాను ఉండాలి. మనము మరి ధనాపేక్షను మరి వీటిని మనం కలిగి ఉండేటువంటి వారంగా ఉండకూడదు. ఫస్ట్ చాయిస్ లోతుకి ఇచ్చాడు అబ్రహాం. తాను తగ్గించుకున్నాడు. తాను తగ్గించుకున్న వాడు హెచ్చించబడతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. కాబట్టి మనం కూడా మరి సాత్వికను కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని చిత్తానికి లోబడేటువంటి వారం ఉండాలి. దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఒకవేళ మనలో ఏమైనా పొరపాటు జరిగినప్పుడు అబ్రహాం వాళ్ళే సరి చేసుకుని వెంటనే దేవుని చిత్తానికి లోబడేటువంటి వారం ఉండాలి. కానీ దేవుని యొక్క దర్శనాన్ని, దేవుని యొక్క పిలుపును మనం కోల్పోయేటువంటి వారం ఉండకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంవత్సరం చివరి గడియల్లోకి మనం వచ్చాం. దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు, ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఎన్నో మేళ్ళు మన జీవితాల్లో దేవుడు చేస్తా ఉన్నాడు. మరి మనము దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క నిబంధనలను మనం త్రోసివేస్తున్నామా? లోతు వలె మరి దేవుని బిడ్డలను, దేవుని సహవాసాన్ని, దేవుని యొక్క ఆజ్ఞలను, కట్టడలను విడిచిపెట్టి మనము పచ్చిక బయళ్ళ వలె మరి దేవుని తోట వలె, యెహోవా తోట వలె ఉన్నటువంటి సొదొమ గొమొర్రాల వైపు, ఈ లోకం వైపు మనం పరిగెడుతున్నామా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మరి సొదొమ గొమొర్రాలకి తీర్పు తీరుస్తాడు. ఆదికాండం 19వ అధ్యాయంలో ఆ విషయాలు మనం చూసుకుంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి మనము మరి అబ్రహాం వలె మనము దేవుని యొక్క చిత్తము చేస్తూ మరి మనం తగ్గించుకుంటూ మనము దేవునిలో ఉండేటువంటి వారముగా ఉండాలని, మరి దేవుని యొక్క ఆజ్ఞకు మనం లోబడేటువంటి వారముగా ఉండాలని, మరి దేవుని యొక్క చిత్తములో మనం ఉండేటువంటి వారం ఉండాలని మరి ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవుని యొక్క మందిరమునకు దగ్గరగా మనం ఉండాలి. దేవుని యొక్క మందసానికి ఉండాలి. అబ్రహాం నివసించినటువంటి ప్రాంతాలు రెండు. ఒకటి బేతేలు, రెండవది హెబ్రోన్. బేతేలు అనగా దేవుని యొక్క గృహము, యెహోవా గృహము, దేవుని యొక్క ఇల్లు. రెండవది హెబ్రోన్ అనగా దేవునితో సహవాసము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
ఈ రెండింటిని మనం ఎప్పుడు కూడా కోల్పోకూడదు. ఈ రెండింటిని కోల్పోయినటువంటి వారు దేవుని యొక్క ఆశీర్వాదాలను కోల్పోతారు, దేవుని నుంచి దూరం అయిపోతారు. అయితే మరి రెండు కలిగి ఉన్నటువంటి వారు ఆశీర్వదించబడతారు. ఈ రెండింటిని కోల్పోయినటువంటి లోతు వల్ల మనం ఉండకూడదు. ఈ రెండింటిని సంపాదించుకొని దేవుని నామాన్ని ఘనపరిచినటువంటి అబ్రహాం వలె అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి అబ్రహాం వలె ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నారు. ప్రభు మనందరికీ సహాయం చేయను గాక, దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. రిక్వెస్ట్ Bargo to pray and close the meeting.